యాదన్న దానియేలు మీరు అటు వెళ్ళి కూర్చొని వారిని వస్తే వాళ్ళందరినీ క్రమంగా కూర్చొని పెట్టే ప్రయత్నం చేయండి. ఇప్పుడు టిల్లు కానీ దావిది కానీ ఎవ్వరు లేవాల్సిన అవసరం లేదు. మీరందరూ చక్కగా వాక్యాన్ని వింటే సరిపోతుంది. యవనస్తులు ఎవరికి పని లేదు, మీరందరూ వాక్యాన్ని వింటే చాలు. ఈ సమయంలో మన మధ్యలో మరి ఉప్పల్ నుండి విచ్చేసినటువంటి దేవుని సేవకులు విజయానంద్ గారిని ప్రేమతో వారిని ఆహ్వానిస్తుంటున్నాం. ఈ సమయంలో వాక్యం అందించాల్సిన ప్రభుపేట మనం చేస్తుంటాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ రాత్రి వేళలో మిమ్మల్ని అందరిని కూడా ఇటు విధంగా చూడడం చాలా సంతోషకరం. ఇండీడ్ ఇట్స్ ప్రివిలేజ్. మిమ్మల్ని అందరినీ ఇటు విధంగా ఈ రాత్రి వేళలో కలుసుకునడం గొప్ప ధన్యకరం. ఆహ్వానించినటువంటి దైవ సేవకులను బట్టి, వారి కుటుంబమును బట్టి, సంఘమును బట్టి దేవుని కనపరుస్తూ ఉన్నాను. పాస్టర్ గారిని కలుసుకునడం ఇది రెండవసారి. వాస్తవంగా గడిచిన 1 year ago ఒక సంవత్సర కాలం క్రితం మీ మధ్యలోనికి రావడం జరిగింది. అదే వాస్తవంగా సేవకుల కూడిక ఇక్కడ జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పుడు సిద్దిపేట ప్రకాష్ గారు మా దగ్గర వాక్యం అందించడానికి వచ్చారు. వారిని డ్రాప్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. నేను మాత్రమే కాదు, నాతో పాటు మరొక సేవకుడిని మీ మధ్యలోకి తీసుకొచ్చాను. ఆయన పేరు జుత్తుక ఆశీర్వాదం గారు. ఆయన అనేకమైనటువంటి పాటలు వ్రాశారు. ఆయన వ్రాసినటువంటి పాటలు అద్భుతంగా ప్రజల్లోనికి వెళ్ళాయి. అంత మాత్రమే కాదు, దేవుడు తనని అద్భుతంగా వాడుకున్నాడు. తన దినములో ముగించబడిన తర్వాత ప్రభు తనని తన సన్నిధికి పిలుచుకున్నాడు. గడిచిన కొద్ది కాలం క్రితం ఆయన వయసు 49 సంవత్సరాలు ప్రభు సన్నిధికి వెళ్ళారు. వారు రాసిన పాటల్లో చాలా పాటలు మనం పాడుకుంటూ ఉంటాం. పశుశాలలో నీవు పవళించినావా, సిలువలో సాగింది యాత్ర, ఆ తర్వాత నీ వాక్యమే నన్ను బ్రతికించును, అటువంటి పాటలు అనేకం వారు రాశారు. అదే ఆ రోజు కూడా ఆ పాట ఆయన పాడారు. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, ఎవరు రాశారా ఈ పాట, ఎవరు రాశారా వెతుకుతూ ఆ పయనంలో సహోదరులు తటస్థపడ్డారు. ఆయన తటస్థపడడం కూడా గొప్ప సంగతి. పడుతూ నా మామగారు అయి తటస్థపడ్డాడు. నేను ఆయన కొరకు వెతుకుతూ ఉన్నాను. వాళ్ళ బ్రదర్ కూతురుని నేను పెళ్లి చేసుకున్నాను. ఓ రోజు ఎట్లనే మీటింగ్లో కూర్చొని, అన్న ఈ పాట ఎవరు రాశారో తెలుసా మీకు అడిగితే నేనే రాశాను అన్నాడు. ఆ రకంగా ఆయన్ని కలుసుకునడం జరిగింది. తదుపరి చాలా పర్యాయములు వారిని దేవుని యొక్క పరిచర్యలో వాడుకొనడం జరిగింది. ఈ రాత్రి వేళలో కూడి వచ్చిన దైవ సేవకులందరిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి వేళలో మీ అందరి క్రమమును బట్టి కూడా దేవునికి స్తోత్రం. మీలో ఎగ్జామ్స్ ఎంతమంది రాస్తున్నారు ఒకసారి చేయి చూపిస్తారా? పరీక్షలు రాస్తున్న వాళ్ళు కొద్దిమంది పరీక్షలు రాస్తున్నారు. ఏ ఎగ్జామ్స్ అయినా కానీ ఎగ్జామ్స్ చాలా ప్రాముఖ్యమైనవి. అయినప్పటికీ దేవుని సన్నిధికి కూడి వచ్చిన మిమ్మల్ని బట్టి దేవుని నామమును ఈ రాత్రి వేళలో కనపరుస్తున్నాను. ఈ రాత్రి వేళలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానంలోనికి వెళ్లే ముందు ఒక చిన్న సంఘటనను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తదుపరి లేదా ముందు నన్ను నేను పరిచయం చేసుకుంటాను. మీలో చాలా మందికి నేను ఎవరో తెలియదు కాబట్టి నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు విజయానందం అని పిలుస్తారు. నేను ఒక చిన్న పల్లెటూరులో గుంటూరు ప్రాంతంలో జన్మించాను. మా పూర్వీకులు, మా తాతగారు వారందరూ ఆలేరు ప్రాంతంలో ఉండేవారు. తెలంగాణ ప్రాంతంలో పనులు సరిగా లేక ఆంధ్ర ప్రాంతానికి వలస వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయాం. ఏది ఏమైనప్పటికీ ఆ ప్రాంతంలో ఉంటూ దేవుని యొక్క మహాకృప వల్ల ఇలాగనే ఒక యవనస్తుల కూడికకు నేను వెళ్ళాను. యవనస్తుల కూడికకు వెళ్ళినప్పుడు నేను పాపిని అని గ్రహించగలిగాను. యేసుక్రీస్తు వారు నా పాపముల కొరకై కలువరి
కల్వరి శిలువలో మరణించిన ఆ విధానాన్ని ఆ రాత్రి వేళలో సేవకుడు మాట్లాడుతున్నప్పుడు నేను పశ్చాత్తాపడి నా పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆ రాత్రి వేళలో దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకొని దేవుని కొరకు బ్రతకడానికి ఒక తీర్మానం చేసుకున్నాను. నేను ఆ తీర్మానం చేసుకున్నప్పుడు నేను 9వ తరగతి చదువుతున్నాను, 9th గ్రేడ్ చదువుతున్నాను. దేవుడు తన కృపను అనుగ్రహించాడు. నేను నా మిత్రుడు ఇద్దరం ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకున్నాం. దేవుని యొక్క మహాకృప వల్ల నేను దేవుని పరిచర్యలో ఉండడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆ తదుపరి నేను పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాసి పాలిటెక్నిక్ లో జాయిన్ అయ్యాను. ఆ పాలిటెక్నిక్ తర్వాత ఈసెట్ రాసి ఇంజనీరింగ్ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు దేవుడు తన పరిచర్యకు నన్ను పిలిచాడు. పరిచర్యకు పోవడం ససేమిరా నాకు ఇష్టం లేదు. కారణం ఏమిటంటే మా తల్లిదండ్రులు చాలా పేదరికం నుంచి వచ్చారు. నేను బాగా చదివి గొప్ప పేరు తీసుకురావాలని, బాగా డబ్బు సంపాదించాలని ఒక అద్భుతమైన ఎజెండా. ఏదో ఒక రకంగా డబ్బును కూడబెట్టాలా, మా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలా, వారు చాలా కష్టపడ్డారు కాబట్టి నేను బాగా వారికి మంచి పేరు తీసుకురావాలన్న ఆశతో నేను ఆశపడుతూ ఉండేవాడిని. నేను పాలిటెక్నిక్ చదువుతున్నప్పుడే దేవుడు పరిచర్యకు పిలిస్తే నేను వెళ్ళను ప్రభువా అని ఖచ్చితంగా చెప్పాను దేవునికి. వెళ్ళకపోవడానికి కారణాలు కూడా చెప్పాను. దేవుడితో మరొక ఒప్పందం చేసుకున్నాను. ప్రభువా, నన్ను విడిచిపెడితే నీ సేవకుడిగా లేకపోతే నీ సేవకు నన్ను కాకుండా వేరొక వారిని ఎవరినైనా ఎన్నుకుంటే నీవు చూపించిన వ్యక్తికి నేను బ్రతికిన కాలం అంతా నా సంపాదనలో 50% ఆ పరిచర్యకి ఇస్తానని తీర్మానం చేసుకున్నా. కానీ దేవుడు విడిచిపెట్టలే. దేవునితో బేరాలు ఆడడానికి ప్రయత్నం చేసినా దేవుడు విడిచిపెట్టలే. రాత్రి వేళలో ప్రభువారు నన్ను దర్శించి తప్పక నీవు నా పరిచర్య చేయాలి అని అడిగాడు. అంతకుముందు నేను ఆ ఉన్నటువంటి ప్రతికూలతలను బట్టి డీటెయిల్గా వెళ్ళలేను, కానీ ఆత్మహత్య చేసుకొని చనిపోదాం అనుకున్నాను. కాకినాడ ప్రాంతంలో బీచ్ ఉండేది. ఆ బీచ్లో నేను కూర్చొని రాత్రి అంతా అక్కడ కూర్చున్నాను. 5 o'clock 6 o'clock అయితే అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. బీచ్లో ఎవరుండరు. ఎవరన్నా పిచ్చోడో లేకపోతే రాత్రి వేళ చీకటి కార్యాలు చేసేవాళ్ళు తప్పితే ఎవరు ఉండరు. ఆ రాత్రి వేళలో అక్కడ ఉండిపోయి నేను చనిపోవాలి అనుకున్నాను. ప్రభువారు ఆ రాత్రి వేళ నాతో మాట్లాడి, నువ్వు చనిపోదాము అని తీర్మానం చేసుకున్నావు కదా, నువ్వు శారీరకంగా చచ్చిన వాడవై నా కొరకు బ్రతికి మిగిలి ఉన్న జీవితం నా కొరకు పరిచర్య చేస్తావా అని అడిగాడు. ఆ రాత్రి వేళలో ఇక దిక్కులేక దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుని, ప్రభువా, ఖచ్చితంగా నువ్వు పిలుస్తున్నావంటే నేను నీ పరిచర్య చేస్తాను అని చెప్పి ప్రభు యొక్క పరిచర్యకు లేదా ప్రభు యొక్క పిలుపుకు విధేయుడనై దేవుని యొక్క సన్నిధిలో తీర్మానం చేసుకొని ముందుకు కొనసాగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాను. బైబిల్ కాలేజీకి వెళ్ళాలని ఎక్కడ చూసిన మార్గం కనపట్లే. మా ఊరు తప్పితే, నా కాలేజ్ తప్పితే మరొక ఊరు నాకు తెలియదు. సరే, అప్పటికే మేము హైదరాబాద్ వచ్చున్నాం. హైదరాబాద్ వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉంటే ప్రభువు నా మనవి వినటం లేదని అలిగి సికింద్రాబాద్ లో రైతుఫిల్ బస్ స్టాప్ దగ్గర కూర్చొని దేవునితో మాట్లాడుతూ ఉన్నాను. మనసులో బయటికి మాట్లాడట్లేదు. నువ్వు నా ప్రార్థన వింటలేదు. సేవకు పిలిచావు, తర్ఫీదుకి వెళదామంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. బైబిల్ కాలేజీలు ఎక్కడ ఉంటాయో తెలియదు. తెలిసిన వారెవరు లేరు. మా సేవకుడు ఉన్నారు మా గ్రామంలో, కానీ ఆయన తర్ఫీదు పొందలేదు. సరే, తర్ఫీదు కావాలని రూల్ ఏం లేదు. సరే, ఇంకా నేర్చుకుందాం వాక్యాన్ని లోతుగా ఆశతో ఆలోచన చేస్తున్నప్పుడు నా వెనకాల ఒక అతను తెల్ల దుస్తులు వేసుకొని కూర్చున్నాడు. నేను ఎప్పుడు చూడలే, నన్ను ఆయన ఎప్పుడు చూడలే. నన్ను ఆయన అడిగిన మాట ఏంటంటే, తమ్మి బైబిల్ కాలేజీకి పోతావా అని అడిగాడు. నేను పోతా సార్ అని చెప్పిన. ఆయన ఎవరో తెలియదు, ఏడుంటాడో తెలియదు, ఇవన్నీ ఏం తెలియదు నాకు. నేను పోతా సార్ అని చెప్పిన. నాకు ఫోన్ చేయమని నెంబర్ చెప్పాడు. ఆ ఎక్సైట్మెంట్ లో 9 నెంబర్లు రాసుకున్నా. ఎక్సైట్మెంట్ లో ఎన్ని నెంబర్లు రాసుకున్నా? 9. కొన్నిసార్లు ఎక్సైట్మెంట్ ఎక్కువైతే అట్లనే ఉంటది. 9 నెంబర్లు రాసుకుని ఇంటికి వెళ్ళి ఫోన్ కొడితే ఫోన్ పోతలేదు. ఇక
చేసినా ఏం కావట్లేదని చెప్పి ఆఖరి నెంబర్ మిస్ అయింది అని నాకు అర్థమయ్యి మనకున్న నెంబర్లన్నీ పెడదాం లాస్ట్లో అని చెప్పి మిగిలిన 9 నెంబర్లన్నీ పెడితే అన్న తగిలాడు. నేను జమిగుంట్లో ఉంటాను, నువ్వు పలానా రోజు రమ్మని చెప్పాడు. ఆయన ఇండియా మిషన్ పాస్టర్ గారు, పాస్టర్ ఆనందం గారు. ఆయన చాపలేసి మందిరం పొద్దున్నే, ఇప్పుడు మైకులు పెట్టడానికి లేదు కానీ పొద్దున్నే పాటలు పెట్టి 4 గంటలకల్లా, పల్లెటూరులో పెద్దగా ఏమి ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఇక్కడ పెట్టడానికి అవకాశాలు చాలా అరుదు. మాకు బోడుపుల్ల అయితే చాలా చాలా ఆటంకాలు. బట్ కానీ దేవుడు కృప చూపిస్తూ, ఆయన కనికరం చూపుతూ, ఆయన పరిచర్యను ఆయన జరిగిస్తూ ఉన్నాడు. నేను ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రభు యొక్క పనిని జరిగించినప్పుడు, లేదా ప్రభు కొరకు ఏదైనా కార్యము చేసినప్పుడు, ప్రభు పనిలో జత పని వారిగా ఉన్నప్పుడు, లేదా దేవుని కొరకు ఏదైనా తలపెట్టి ఆ కార్యమును జరిగించినప్పుడు దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు అన్న మాటను దేవుని ప్రేమను బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. అందరం కలిసి దేవుని స్తోత్రం చెబుదాం. 1924వ సంవత్సరంలో చైనా దేశానికి చెందినటువంటి ఎరిక్ లిడిల్ అనేటువంటి వ్యక్తి ప్యారిస్లో ఉన్నటువంటి ఒలింపిక్స్లో రన్ చేయడానికి 100 మీటర్స్ లో అనేక మార్లు గోల్డ్ మెడల్ సాధించాడు. దాదాపు 5 టైమ్స్ గోల్డ్ మెడల్ కొట్టాడు. ఆ చైనా దేశం నుండి రిప్రజెంట్ చేస్తూ అనేక మంది రన్నర్స్ ఉన్నప్పటికీ ఇతని ఎరిక్ లిడిల్ ఖచ్చితంగా దేశానికి ఒక మెడల్ తీసుకొస్తాడు, ఇంకొక మెడల్ దేశ సంపదలో చేరుతుంది అని చెప్పి ప్యారిస్కి పంపించారు. ఏప్రిల్ మాసం అది 1924వ సంవత్సరంలో ఇతను ప్యారిస్కి వెళ్ళాడు. హోటల్లో ఉన్నాడు, అంతా కసరత్తు అంతా చేస్తూ ఉన్నాడు. కొద్ది రోజుల్లో ఒలింపిక్స్ రెడీ అవుతున్నప్పుడు ఆ షెడ్యూల్ రిలీజ్ అయ్యి షెడ్యూల్ వచ్చింది. షెడ్యూల్ వచ్చిన వెంటనే అందరూ వచ్చి, ఎరిక్ షెడ్యూల్ రెడీ అయిపోయింది, ఇంకా నువ్వు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి, ఇంకా బాగా పరిగెత్తాలి అని చెప్పి ఎరిక్తో అన్నప్పుడు, ఎరిక్ సరే షెడ్యూల్ ఏదో ఒకసారి చూపించమని అడిగాడు. ఆ షెడ్యూల్ చూసినప్పుడు ఆ షెడ్యూల్లో అతను కనపడింది ఏమిటంటే, ఆ 100 మీటర్స్ రన్నింగ్ రేసు ఏ రోజు ఉంది? ఆదివారం రోజు వచ్చింది. సరే సండే రోజు వచ్చింది. మనలో చాలా మంది కాంప్రమైజ్ అవుతాం. ఆదివారం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉన్నా మనం రాసేస్తాం. నాకు తెలిసిన ఒక సహోదరి మాధవి అనే ఒక సహోదరి ఉన్నారు. ఆ సహోదరి సండే ఏ ఎగ్జామ్ వచ్చినా రాయదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఎప్పుడు ఉంటాయి? చెప్పాలా ఆనెస్ట్గా చెప్పాలా? సాతాను గాడికి ఒకటే ఎజెండా, నిన్ను దేవునికి దూరం చేయాలనేది వాడి ఎజెండా. సో కాబట్టి ఈ సహోదరి సండే ఏ ఎగ్జామ్ రాసేది కాదు. ఇప్పుడు టు మేక్ ఎ లాంగ్ స్టోరీ షార్ట్, ఆవిడ ఇప్పుడు ఎంఆర్ఓగా పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదివారం దేవునికి ప్రతిష్ఠిత దినం. ఈరోజు నేను ఏ పని చేయను అనుకుంది. ఉద్యోగం తన తలుపు తట్టి వచ్చి తన గేటు దగ్గర నిలబడింది. అర్థమవుతుందని సరే ఎరిక్ వాళ్ళతో చెప్పాడు. అనేక మంది స్పాన్సరర్స్ వచ్చారు, అనేక మంది డబ్బు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అనేకులు వచ్చి మీరు పరిగెత్తాలి ఖచ్చితంగా అంటే ఆయన అన్నాడు, ఐఎమ్ సారీ, నన్ను డిస్క్వాలిఫై చేసినా పర్వాలేదు, నేను మాత్రం పరిగెత్తను, నన్ను క్షమించాలి. ఆదివారం నా దేవునిది. ఆదివారం ఎవరిది? నా దేవునిది. నా బాల్య దినముల నుండి నేను అదే నేర్చుకున్నాను. మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా నేను ప్రవర్తించలేను. నా సంఘానికి దగ్గరగా ఉన్నప్పుడు ఒకలాగా, సంఘానికి దూరంగా వెళ్ళినప్పుడు ఒకలాగా నేను ప్రవర్తించలేను. నేను ఆత్మీయ పునాది నాది కట్టబడింది. నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే సర్వోన్నతుడైన దేవుని కృపే అని చెప్పి తన దేవునిని ఘనపరుస్తూ ఆదివారం రన్ చేయను అని చెప్పాడు. అనేకులు అవమానపరిచారు. అనేకులు స్పాన్సరర్తో అన్నారు, మీరు వీడిని తీసుకొచ్చారండి, ఇంకొకటి తీసుకొస్తే అద్భుతంగా వాళ్ళు ఎనకంటే బాగా పరిగెత్తే వాళ్ళు ఉన్నారని చెప్పి అతన్ని విమర్శించారు. ఏది ఏమైనప్పటికీ ఆదివారం మందిరానికి వెళ్ళాడు, ఇంటికి వచ్చాడు, అంతా జరిగిపోయింది. ఆ 100 మీటర్స్ రన్నింగ్లో వేరే వాళ్ళు సెకండ్ కేటగిరీలో ఉన్నవారు వేరే దేశస్తులు కొట్టుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ప్రకటన వచ్చింది. ఇంకొక ప్రకటన ఏమొచ్చింది అంటే, ఈసారి 400 మీటర్లో పరిగెత్తడానికి అవకాశం ఉంది. ఎరిక్ ఎప్పుడు పరిగెత్తలే, 400 మీటర్లు ఎప్పుడు తను పరిగెత్తలే. 100 మీటర్స్లో అతడు ఛాంపియన్గా పలుమార్లు నిలిచాడు. సరే ఈ లోపు వచ్చింది 400 మీటర్లు మీరు పరిగెత్తాలి అని చెప్పినప్పుడు ఎరిక్ అన్నాడు నిస్సందేహంగా, ఏ రోజు వచ్చిందని అడిగాడు. అది సోమవారం వచ్చిందని. నేను పరిగెత్తానన్నాడు. ఏ రోజైతే సోమవారం వస్తే నేను పరిగెత్తానండి అన్నాడు. సరే ఎరిక్ వెళ్ళి
రన్నింగ్ రేస్ లైన్లో నిలబడి వెంటనే విజిల్ వేశారు. విజిల్ వేసిన వెంటనే ఓ తల్లిగారు పరిగెత్తుకుంటూ వచ్చి చిన్న పేపరు తన చేతికి అందించింది. ఆ పేపర్ తీసి జేబులో పెట్టుకుని ఏం చూడడానికి అవకాశం దొరకలే, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ సంవత్సరం అతను గోల్డ్ మెడల్ సాధించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరం చప్పట్లు కొట్టిగా దేవుని నామాన్ని కనపడతాం. అయితే ఏమిచ్చింది ఈ తల్లిగారు అని చెప్పి ఆ జేబులో ఉన్న పేపర్ తీసి చూస్తే 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో ఆ చివరి మాటను ఆ లేఖన భాగాన్ని దానిలో రాసింది. ప్రభు యొక్క వాక్యం 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం అంటాడు, చదవన మాట, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. దేవునికి స్తోత్రం. సో దేవుడిని ఎప్పుడైతే మనం ఘనపరుస్తామో దేవుడు మనల్ని ఘనపరుస్తాడు అనే విషయాన్ని మర్చిపోకూడదు. పౌలు గారి పిల్లరా, ప్రాముఖ్యంగా ఈ వ్యక్తిని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ యొక్క వ్యక్తిని గురించి వ్రాయబడడానికి గల కారణం ఏమిటంటే దేవునిని ఘనపరచడానికి తనను తాను ప్రతిష్ఠించుకున్నాడు. పౌలు గారితో జత పని వారంటే ఆషామాష అయిన విషయం కాదు. నేను అప్పుడప్పుడు సంఘంలో చెప్తాను, పౌలు గారితో కలిసి పనిచేయటం అంటే ల్యాండ్ మైన్ మీద పిన్ని బీకి కూర్చున్నట్టు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడో, ఎవడికి సువార్త చెబుతాడో, ఎవడొస్తాడో మీదకి తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. బట్ కానీ పౌలు రోషము కలిగి పరిచర్య చేస్తూ ఉంటే పౌలుతో కలిసి పరిచర్య చేసిన వ్యక్తులలో ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ యవ్వన బిడ్డలారా, మీరు ఎక్కడైనా ఉండండి, ఏ ప్రాంతంలో ఉండండి, ఏ సంఘములోనూ ఉన్నా, నీ ఉన్న సంఘములో దేవుని యొక్క సేవకునికి జత పనివాడిగా, దేవుని యొక్క సేవకురాలకి దత పనిదానిగా మీరు ఉందురుగాక. ఆమేన్. దేవుని యొక్క పరిచర్యలో నీవు పాలిభాగస్తులు అయితే నా దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడం. నేను యథార్థంగా చెబుతా ఉన్నాను. ఎప్పుడో నేను దేవుని కొరకు పరాముల దినాలలో ఇంత పరిచర్య చేశాను. దాదాపు ఈ రోజు వరకు ఒక 16-17 దేశాలు తిరగడానికి దేవుడు కృపనిచ్చాడు. అమెరికా దేశానికి దాదాపు 10 సార్లుకి పైగా పోయి రావడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుని యొక్క పరిచర్య కొరకు, చూడడానికి కాదండి, దేవుని యొక్క పరిచర్య కొరకు. అతిశయంగా చెప్పటలే. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని కొరకు నువ్వు ఏదైనా హెచ్చిస్తే, దేవుని కొరకు దేవుని యొక్క పనిలో జత పనివాడిగా మనం ఉండగలిగితే నా దేవుడు తగిన ప్రతిఫలం ఇస్తాడు అన్న సంగతి మర్చిపోకూడదు. ఇంకొక ఇన్సిడెంట్ చెప్పి 2వ విషయంలోకి వెళ్తాను. మీ అందరికి జ్ఞాపకం ఉందా? సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో చదవనక్కర్లేదు, కానీ సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో 12వ వచనం నుండి అమాలేకీయులతో యుద్ధం జరుగుతూ ఉంది. మోషే ఆ యుద్ధం జరుగుతూ ఉన్న ప్రక్రియలో మోషే చూసి పర్వత శిఖరం మీదకి వెళ్ళి కూర్చుంటాడు. పర్వత శిఖరం మీద కూర్చొని ఇశ్రాయేలు జనాంగం శత్రువుల ఎదుట నిలవలేకపోతా ఉంటే మోషే 2 చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా, నీ ప్రజలు ఓడిపోతా ఉన్నారు, మీ సహాయం మాకు కావాలి. We need your help because we are getting failed. మేము నిలవలేకపోతా ఉన్నాం, యుద్ధంలో నిలబడడానికి ఆస్కారం లేదు అని ప్రార్థన చేస్తూ 2 చేతులు పైకెత్తాడు. 2 చేతులు పైకెత్తడం మనకు తెలుసు, సంపూర్ణ సమర్పణకి గుర్తు. అయితే ఆ చేతులు దించినప్పుడు అమాలేకీయులు గెలుస్తున్నారు, చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు. ఆ సందర్భాన్ని చూసినటువంటి అహరోను, హూరు వీళ్ళిద్దరు వచ్చి మోషే గారిని కూర్చోబెట్టి అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు ఆ చేతులని ఆదుకున్నారు. ఒక వ్యక్తి చేతులు పైకి పెట్టడానికి 2 వ్యక్తులు అటు ఇటు నిలబడి ఆ చేతులు ఆదుకున్న దానికి వ్యత్యాసం ఉంటుంది. ఆ చేతులు ఆదుకున్నప్పుడు ఆ శత్రువుల మీద ఇశ్రాయేలుకి విజయం కలిగింది. అయితే దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. దేవుడు ఎంత గొప్పవాడంటే మనము అదే నిర్గమాకాండం 31వ అధ్యాయంకి వచ్చినప్పుడు 2వ వచనములో హూరు మనమడైనటువంటి బెస్సలయేలును దేవుడు ఏర్పరచుకొని, ఎందుకంటే ఆనాడు దేవుని యొక్క ఆ పరిచర్య జరుగుటకు చేతులని ఆదుకున్నటువంటి ఆ ఊరు మనముడు లేకపోతే హూరు మనముడైనటువంటి బెస్సలయేలును ఏర్పాటు చేసుకొని దేవుని యొక్క మందస్సము పనిని జరిగించుటకు దేవుడు తనను ప్రతిష్ఠించినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెబుదాం. 3వ తరము, ఒక తరం కాదు, 3వ తరము అహరోను హూరు ఉన్నాడు. ఊరు కుమారుడు ఊరు మనవడైనటువంటి బెస్సలయేలు, అతనిని దేవుడు ఏర్పాటు చేసుకొని దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క మందస్సపు పరిచర్యలో
వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. మనుషులు మర్చిపోవచ్చు. ఒకవేళ నువ్వు ఏదైనా మేలు చేస్తే, ఒకవేళ ఎవరికైనా ఏదైనా అక్కరను తీరిస్తే వారు మర్చిపోవచ్చు. బట్ కానీ దేవుని కొరకు నువ్వు జీవించిన జీవన విధానం, దేవుని కొరకు నువ్వు చేసిన పరిచర్య, దేవుని కొరకు నీకు కలిగి ఉన్న సమర్పణ, దేవుని సన్నిధిలో నీకున్నటువంటి ఒప్పందం, దేవుని సన్నిధిలో నీకున్న ఒడంబడిక దేవుడు చూసే దేవుడై ఉన్నాడు అన్న సంగతిని మర్చిపోకూడదని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. ఇక్కడ ప్రత్యేకంగా ఈ యొక్క ఎపఫ్రదోతు పౌలు గారు సంబోధిస్తూ నా జత పనివాడు అంటాడు. పౌలు గారితో అనేక మంది జత పనివారు ఉన్నారు అని చెప్పటంలో సందేహం లేదు. 1 కొరింథీ 1:9 కూడా పౌలు గారు సంబోధిస్తూ మేము దేవుని జత పనివారమై ఉన్నాము అని జ్ఞాపకం చేస్తాడు. అపోస్తలుడైన పౌలు గారు అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ 18వ అధ్యాయంలో అకుల్ల ప్రిస్కిల్ల పౌలు గారితో కలిసి పరిచర్య చేశారు జత పని వారుగా. పౌలు గారు రోమాపత్రిక 16వ అధ్యాయంలో కూడా జత పని వారిని గురించి రాస్తాడు. ఎవరు బిడలుగా దేవుని పనిలో జత పని వారిగా ఉందముగాక. నెంబర్ 2, రెండవ సత్యం ఏమిటంటే పౌలు గారు అతనిని గురించి ఈ యవనస్తుని గురించి సంబోధిస్తూ యవనస్తుని గురించి చెప్పినటువంటి మాట ఏమిటంటే నాతోటి యోధుడు అంటాడు. ఈజ్ అ ఫెలో సోల్జర్. పౌలు గారు ఏ విధంగా అయితే యుద్ధ భూమిలో నిలబడి ఆ పోరాటం జరిగిస్తున్నాడో ఆ పోరాటంలో ఈ యొక్క ఎపఫ్రదోతు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ పనిలో ఆ పరిచర్యలో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నాతోటి యోధుడు అన్నమాట పౌలు గారు అంటాడు. ఈ రోజున పిల్లరా మనందరం కూడా అక్కడే 2వ తిమోతికి రాసిన పత్రిక ఈ మాటను చూడండి దయచేసి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చదువుదాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. దండులో చేర్చుకొనిన వారిని సంతోష పెట్టాలి. ఎవరైతే పిలిచాడో, ఏ దేవుడైతే ఒకప్పుడు లోకములో ఉన్న మనల్ని ప్రత్యేకపరిచాడో, ఈ రాత్రి వేళలో ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే ఇది మిక్కిలి అనుకూల సమయం. మన జీవితంలో మరలా ఇటువంటి అవకాశం రాకపోవచ్చేమో. ఈ రోజే మిక్కిలి అనుకూల సమయం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించుదురుగాక. ఆమేన్, ఆమేన్. యేసయ్య మన జీవితంలో లేకపోతే వీఆర్ లాస్ట్. మన జీవితంలో ఏమీ ఉండదు, సమస్తము శూన్యము అన్న సంగతిని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. పౌలు గారు ఈ వ్యక్తిని గురించి మాట్లాడుతూ అంటాడు నాతోటి యోధుడు. ఈజ్ అ ఫెలో సోల్జర్. ఫెలో సోల్జర్ ఏం చేస్తాడంటే యుద్ధ భూమిలో ముందుగా నిలబడతాడు. యుద్ధ భూమిలో ముందుగా నిలబడి కష్టపడి ప్రయాసపడి పనిచేస్తాడు. మీరు ఎప్పుడైనా ఏఓసి సెంటర్ వైపు కానీ ఆర్మీ వాళ్ళని ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు షూస్ వేసుకునే ఉంటారు, ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. డ్యూటీలో వాళ్ళు ఉన్నా లేకపోయినా మనలో కొంతమందికి గొప్ప కృపావరం ఉంటుంది. మనలో యవనస్తులు మీరు అందరూ చాలా మంచోళ్ళు. మా సంఘంలో అప్పుడప్పుడు కొంతమంది 18 గంటల పైగా పడుకునే బ్యాచ్ ఉంటుంది. నేను అప్పుడప్పుడు కొంతమందిని విజిట్ చేయడానికి వెళితే వాడు 1 గంటకు లేచి బ్రేక్ చేస్తూ ఉంటాడు. ఎన్నింటికి? మధ్యరాత్రి కాదండి. ఏ టైం అది? ఆఫ్టర్నూన్. నేను అడుగుతా, అక్క ఏం చేస్తుంటాడు అక్క ఈడు ఇప్పుడు లేచాడంటే, ఏమి లేదు బ్రదర్, ఫోన్ పైకి కిందకి జరుపుతూ ఉంటాడట. ఏం చేస్తా డ్యూటీ? చెప్పాలా. జియో వాడు వచ్చిన తర్వాత ఫ్రీ వైఫై వచ్చింది చాలా కాలం. ఫ్రీ వైఫై కాదు కానీ ఇంటర్నెట్ అన్లిమిటెడ్ డేటా వచ్చేసినాక వీడు ఆ రీల్స్ అన్నీ పైకి జరుపుతాడు. మనస్ రైట్. ఆ రీల్స్ అన్నీ ఏం చేస్తాడు? పైకి జరుపుతాడు. అన్నీ అయిపోయినాక మళ్ళీ ఇక్కడ ఎవరైనా ఉన్నారా అలా చేసేవాళ్ళు? మీరందరూ చాలా మంచోళ్ళు అని నేను నమ్ముతున్నా, అంతే కదా? ఒకవేళ అట్లా ఉంటే నేను అప్పుడప్పుడు అనుకుంటా, ఒకవేళ వేలు అట్నే ఆగిపోతే పరిస్థితి ఏంది? జరుపుతున్న ఆ ప్రక్రియలో వేలు అలాగే నిలిచిపోతే దొరికిపోతారా లేదా? సో అటు విధమైన వాటిలో ఉండకూడదు. సహజంగా గమనించాల్సింది ఏమిటంటే దేవుణ్ణి పిల్లలుగా మంచి సైనికుని వలె పోరాడాలి. యవన ప్రాయం పిల్లరా మళ్ళీ జిందగీలో రాదు. ఇట్స్ ఎ ప్రెషియస్ టైం, ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ టైం. చాలా ప్రశస్తమైనది, విలువైనది ఈ జీవితం.
కాబట్టి ఈ యవ్వన ప్రాయాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. జాగ్రత్తగా వాడుకోకపోతే జీవితాలు పాడైపోతాయి, జీవితాలు భద్రమైపోతాయి. బీయింగ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ యు మస్ట్ హావ్ ఎ డిసిప్లైన్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితమును కొరకు ఒక క్రమబద్ధమైనటువంటి ఒక సైనికుడు తనను తాను ఎలాగ క్రమబద్ధీకరించుకుంటాడో యవ్వన బిడలగా అలాగా ఉందురుగాక. ఈ లోకంలో ఉన్న ఆశల వైపు చిక్కుకోవద్దు, ఈ లోకంలో ఉన్న పరిస్థితుల వైపు చిక్కుకోవద్దు పిల్లరా. నాకు తెలిసిన ఒక మిత్రుడు, నా క్లాస్మేట్ ఉండేవాడు, ఆయన పేరు విష్ణుమూర్తి. బాగా చదువుతాడు. నాకంటే కూడా టాపర్, నాకంటే భలే టాపర్ వాడు. మేము పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాస్తే వాడికి స్టేట్లో 2nd ర్యాంక్ వచ్చింది. ఏం కోచింగ్ తీసుకోడు, ఒక హ్యాండ్ రైటింగ్ మాత్రమే కోడి గెలికినట్టు ఉంటుంది. బట్ కానీ వాడు రాసే థీరీలు టీచర్స్కే మతిపోద్ది. వీడు బుక్కే రాశాడు. మేము పాలిటెక్నిక్ చదువుతుంటే పాలిటెక్నిక్లో ఒక సబ్జెక్ట్ మీద వీడు బుక్ రాసేసాడు. ఒరే బాబా, నువ్వు మా క్లాసులో ఉండాల్సినడు కాదురా అనేవాళ్ళు టీచర్స్. వాడు ఉంటే క్లాసులో టీచర్స్కి భయం, వీడు ఎక్కడ ఏం దొరకబడతాడో అన్నది వీడితో పెద్ద టెన్షన్ ఉండేది. అంత విద్యావంతుడు. ఒకరోజు ఇట్లనే మిత్రులు ఎవరో ఆహ్వానించారు. ఒరే పార్టీకి వెళ్దాం, ఎప్పుడు చదువుతూ ఉంటావు, రారా సరదాగా వెళదామని చెప్పి చిన్నగా పార్టీకి వెళ్ళడం ప్రారంభం చేశాడు. పార్టీకి వెళ్ళడం ప్రారంభం చేసి ఆ పార్టీలో సహజంగా మొదటి రోజు వెళ్ళినప్పుడు సరదాగా మామూలుగానే ఉంది, పెద్ద ఏమి లోకానుసారమైన లోకస్తుడే, వాడేం ప్రభువు నమ్ముకోలే. సరే అన్నీ ఉన్నాయి, అటన్నిటితో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. క్రమక్రమంగా అన్ని అలవాట్లకు అబ్బాయి ఒక రకంగా చెప్పాలంటే భయంకరమైనటువంటి డ్రగ్ ఎడిక్ట్ అయ్యాడు. ఒకప్పుడు కాలేజీలో టాపరు, వాడు రాసిన పుస్తకాలు, వాడు రాసినటువంటి థీసిస్, లేకపోతే వాడు రాసినటువంటి ఫార్ములాస్ క్యాంపస్కే ఒక మాదిరి ఫ్లెక్సీలు ప్రింట్ చేసేవాడు. వాడు రాసిన ఫార్ములాలు క్లాస్ రూమ్ దగ్గర మోడల్ పేపర్గా పెట్టడం కొరకు పెట్టేవాళ్ళు. అటువంటిది పూర్తిగా దిగజారిపోయాడు. అనేకమైనటువంటి అలవాట్లలో పడిపోయి అనేకమైనటువంటి భయంకరమైన స్థితిలో పట్టుకొని పాపం ఏం చేస్తుందో తెలుసా? ప్రారంభంలో సరదాగానే ఉంటుంది, క్రమక్రమంగా సరదా తీర్చేస్తుంది. ఎవరైనా ఏ జీవితమైనా అంతే. అందుకనే చాలా జాగ్రత్తగా బ్రతకాల. తర్వాత దేవుని యొక్క మహాకృప వలన అతను రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత దేవుడు తన పట్ల కృప చూపించాడు. ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్లో భారత్ ఎలక్ట్రానిక్స్లో పనిచేస్తా ఉన్నాడు. మంచి సాక్షిగా దేవుడు తనను మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నిసార్లు అట్లా అవకాశం రాకపోవచ్చు, అన్నిసార్లు అట్ల విధంగా దేవుని కృప రాకపోవచ్చు. కాబట్టి యవన ప్రాయంలో జీవితాన్ని జాగ్రత్తగా కాచుకోవాలి. పౌలు గారు ఈ ఎపఫ్రొదితును గురించి అంటాడు, నా తోటి యోధుడు అని సంబోధిస్తాడు. నాతోటి నేను ఎలాగో శ్రమ పడుతూ ఉన్నాను, నేను ఎలాగో పోరాడుతూ ఉన్నాను, అలాగే నాతో పాటు పోరాడే వ్యక్తి. యవన ప్రాయంలో సైజింగ్ ఏముంటుందంటే నేను ఏదైనా చేయగలను పోయి అనిపిస్తుంది. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, నన్ను ఆపేది ఎవరు అనిపిస్తుంది. ఆ మధ్య బాగా వైరల్ అయింది మాట కదా, మనల్ని ఎవడు ఆపేదని కదా. సో అలాగా యవన ప్రాయంలో అలా అనిపిస్తుంటుంది. ఏం చేసినా పెద్దగా మనకేం కాదు అనుకునేటువంటి వారు. అయితే అదే చేసేది దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు చేయగలిగితే పిల్లరా, చరిత్ర పుటములలో, సంఘ చరిత్రలో నీవు నిలిచిపోతావు. దేవుని స్తోత్రం చేద్దామా. సంఘ చరిత్రలో నీవు నిలిచిపోతావు. ఏ సంఘములో అయితే నిన్ను కన్నదో, ఏ సంఘములో అయితే నువ్వు రక్షించబడ్డావో, ఏ సంఘములో అయితే నువ్వు ఆత్మీయ ఓనమాలు నేర్చుకున్నావో, ఏ సంఘములో అయితే దేవుని యొక్క మాటలు నేర్చుకొని బలపరచబడ్డావో, అదే సంఘపు చరిత్రలో, ఆ సంఘ చరిత్రలో నీవు గొప్ప యోధురాలుగా మిగిలిపోదువుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. నెంబర్ 3, మూడవ సత్యం ఏమిటంటే, అక్కడే పౌలు గారు రాస్తూ అద్భుతమైన మాట అంటాడు, మీ దూతయు. దూత అన్న మాటను ఇంగ్లీష్లో ఏమంటారు? మెసెంజర్, ఏంజల్, మెసెంజర్. వారి దూత అంటే ఇక్కడ వాడబడినటువంటి పదము, ఇంగ్లీష్ ఈజ్ అ ఫనీ లాంగ్వేజ్. ఒక్కొక్క పదాన్ని, ఒక్కొక్క సెంటెన్స్ని బట్టి భావం మారిపోద్ది. దూత అంటే ఏంజల్, బట్ కానీ ఇక్కడ ఈజ్ అ మెసెంజర్. ఎలాగ మెసెంజర్ అయ్యాడంటే, ఆ సంఘము యొక్క క్షేమము, వారి వర్తమానమును పౌలు గారి యొద్దకు తీసుకొచ్చేవాడు. పౌలు గారి యొక్క క్షేమము ఆ సంఘానికి తెలియజేసేవాడు. ఎపఫ్రొదితును గురించి నేను స్టడీ చేస్తున్నప్పుడు ఈ ఫిలిప్పీ పట్టణము నుండి
రోమా పట్టణానికి వెళ్ళడానికి ఇంచుమించు దాదాపు 1 రోజుల ప్రయాణం, 1 రోజుల పాటు ప్రయాణం. మనలాగా కారులో ఫ్లైట్లో ఇక్కడ ఫ్లైట్ ఎక్క అక్కడ దిగే అవకాశం లేదు, అంతా లెఫ్ట్ రైటే, కాలినడకన పోవాలా. మధ్యలో అక్కడక్కడ నదులు పారుతాయి, ఆ నదులు పారినప్పుడు అక్కడ ఆగిపోవాలి, అక్కడక్కడ ఓడలు ఎక్కాలి, పడవలెక్కి ప్రయాణం చేయాలి. అలాగ ప్రయాణం చేస్తూ ఎఫ్రదోతు ఆయనను కలుసుకొని వారికి సంఘం యొక్క సందేశాన్ని అందజేసినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం. కొలస్సీలకు రాసిన పత్రిక దయచేసి 1వ అధ్యాయము 8వ వచనములో చూడండి దయచేసి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము నుండి, ఎపఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పౌలు గారి యొద్దకు ప్రియులారా ఈ సందేశాన్ని తీసుకువెళ్ళడం మాత్రమే కాదు, పౌలు గారి యొద్ద నుండి ఆ ఉత్తరాన్ని తీసుకొచ్చి ఆ సంఘానికి చదివి వినిపించి పౌలు గారి యొక్క ఉద్దేశమును ప్రత్యేకంగా సంఘములో స్థిరపరిచిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క దూతలుగా లేకపోతే దేవుని యొక్క పరిచారకులుగా, మెసెంజర్స్గా పనిచేయుదుముగాక. ఆఫ్రికా దేశములో ప్రియులారా, ఆఫ్రికా దేశములో ఒక తెగవారు ఉండేవారు, క్రియా అనేటువంటి తెగవారు ఉండేవారు. ఈ తెగవారు సహజంగా ఆ దేశంలో ఉన్నటువంటి లిబియా, ఆఫ్రికాలో లిబియా ప్రాంతంలో ఈ తెగవారు బ్రతికేవారు. ఆ దేశంలో జీవించుచున్నప్పుడు ఆ తెగ నాయకుడైనటువంటి ఆ నాయకుడి యొక్క కుమారుడు కృబియా అనేటువంటి వ్యక్తి, లేకపోతే కృబియా అని పిలుస్తూ ఉంటారు. సరే, ఇతను వేరే తెగవారు ఏం చేశారంటే ఇతన్ని కిడ్నాప్ చేసి ఆ తెగను కూడా వీరు ఆక్యుపై చేయాలని వారి తెగ దగ్గరికి ఇతను తీసుకువెళ్ళి ఇతను ఏం చేశారంటే శరీరం మీద తేనె పోసి ఆ చీమలని విడిచిపెట్టారు. శరీరం మీద తేనె పోసి, కరెంటు చీమలు అంటారు, ఎప్పుడైనా విన్నారా మీరు? రెడ్ చీమలు తెలుసు కదా. ఆఫ్రికా దేశంలో అన్నీ ఎక్కువే, విపరీతమైనవి ఉంటాయి. ఆ చీమలని తన మీద విడిచిపెట్టారు. తన మీద విడిచిపెట్టినప్పుడు ఆల్మోస్ట్ శరీరాన్ని తినేస్తున్నాయి. ఆ రోజుల్లో శిక్షలు అంత భయంకరంగా ఉండేవి. అయితే ఈ గిబ్రా అనేటువంటి తెగవారు ఈయనను తీసుకువెళ్ళి బంధించి చీమలు వేశారు. అతని మీద తేనె పోసి ఆ చీమలు తనని తినేస్తున్నప్పుడు అర్ధరాత్రి అయిపోతా ఉంది, భయంకరమైన పెయిన్. ఆ వేతనలో ఉన్నప్పుడు అతనికి ఒక స్వరం వినపడింది. వినపడిన స్వరం ఏమిటంటే, నీ కట్లను తెంచుకొని పారిపోమ్మని. మన భాషలో కాదు, అతని భాషలో చెప్పబడింది. సరే, ఆ భాషలో చెప్పబడినప్పుడు నాకు అసలు ఓపికే లేదు. వారు బంధించి 2-3 రోజులు వాళ్ళ దగ్గర పెట్టారు. ఇప్పుడేమో భయంకరంగా నన్ను చంపేస్తా ఉన్నారు, నేను ఎక్కడ పరిగెత్తగలను అనుకుంటా ఉన్నా. ఆ సమయంలో మరలా స్వరం వినపడింది, నీవు పరిగెత్తి పారిపోమని. అతడు కట్లను తెంచుకొని బహు ప్రయాసతో పారిపోయి ఒక టీ గార్డెన్ లేకపోతే టీ ప్లాంటేషన్ ఉండేటువంటి ఒక ప్రాంతానికి చేరాడు. వెళ్ళిన తర్వాత కాఫీ ప్లాంటేషన్ దగ్గర చేరి అందులో ఒక వ్యక్తి పనిచేస్తూ ఉంటే అతను కలుసుకొని, సార్ నాకు కొంచెం అన్నం ఉంటే పెడతారా అని అడిగాడు. అడిగినప్పుడు అక్కడ అది ఒక క్యాథలిక్ చర్చెస్కి సంబంధించినటువంటి కాంపౌండ్, మిషన్ కాంపౌండ్ అంటాం. ఈ మిషన్ కాంపౌండ్లో వారిని కలుసుకున్నప్పుడు వారు ఆకలి తీర్చి అతన్ని మందిరానికి తీసుకువెళ్ళారు. తన జీవితంలో ఎప్పుడు చర్చికి వెళ్ళలే, ఫర్ ద ఫస్ట్ టైం మొట్టమొదటిసారి మందిరానికి వెళ్ళినప్పుడు ఆ రోజు సేవకుడు అపోస్తలుడైన పౌలు గారు ప్రభువుని అంగీకరించినటువంటి ఆ ప్రక్రియను జ్ఞాపకం చేస్తున్నాడు. దమస్కా గేట్ యొద్దకు తను వెళుతున్నప్పుడు దేవుని యొక్క దర్శనము కలగటం, దెర్ వాజ్ ఎన్కౌంటర్ టు ద పాల్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి ఒక ఎన్కౌంటర్ తనకు జరగడం, దేవుడు తనతో మాట్లాడడం, దేవుని పిలుపుకు లోబడడం, ఆ సందర్భాన్ని వర్ణిస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఈ వ్యక్తి వెళ్ళి అతనికి చెప్పాడు, సార్ ఆ జరిగిన ఇన్సిడెంట్ నా జీవితంలో జరిగింది. నేను కట్టబడినప్పుడు నేను ఆ స్వరాన్ని విన్నాను, ఆ గొప్ప వెలుగుని నేను చూశాను అని చెప్పిన వెంటనే వారు అతని కొరకు ప్రార్థన చేశారు. అతను ఆ రోజు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నాడు. అతని పేరు శామ్యుయల్ మోరిస్. ఈ శామ్యుయల్ మోరిస్ అనే వ్యక్తి, ఇతనికి ఒక ఆశ ఉండేది.
ఇతనికి ఒక ఆశ ఏమిటంటే అమెరికా దేశం వెళ్ళి అమెరికా దేశంలో మరి దేవుని యొక్క వాక్యం అనే విద్యను నేర్చుకోవాలి అన్నటువంటి ఆశ తనకి కలిగి ఉండేది. స్టీఫెన్ మిరిల్ అనేటువంటి ఒక వ్యక్తి అమెరికా దేశం న్యూయార్క్ స్టేట్లో ఉండేవారు. అతని దగ్గరికి వెళ్ళి విద్యను అభ్యసించాలి. సరే, శామ్యూయలు వెళ్ళి పడవ ప్రయాణం చేయాలి ఒక 6 నెలల పాటు. ఎంతకాలం? ఒక 6 నెలలు. ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే చాలా సులువు, పెద్ద కష్టమేం కాదు. 18 గంటల ఫ్లైట్లో కూర్చుంటే అమెరికాలో దించేస్తారు మనల్ని. ఒక సింగిల్ స్ట్రెచ్లో ఢిల్లీ వెళ్ళిపోతే ఢిల్లీ నుండి ఒకటే ఫ్లైటు అమెరికాకు వెళ్ళిపోద్ది. దాదాపు 16-18 గంటల్లో వాళ్ళు దించేస్తారు. కాకపోతే కొంచెం ఎక్కువసేపు అంతసేపు కూర్చోవడం వల్ల కాదు కదా, అటు ఇటు వాకింగ్ చేసేవాళ్ళు ఫ్లైట్లో వాకింగ్ చేస్తారు, తినేవాడు తింటూ ఉంటాడు, తాగేవాడు తాగుతూ ఉంటాడు. అదొక ప్రపంచం ఫ్లైట్లో, అదొక ప్రపంచం, అదొక పాప ప్రపంచం. సరే, అది వేరే సబ్జెక్టు. ఈయన ఆ పడవలో ప్రయాణం చేయాలి. ఆ పడవ ఎక్కుతూ ఉన్నప్పుడు ఆ క్యాప్టెన్, నువ్వు నల్లోడివి, నువ్వు అమెరికా దేశానికి వద్దని తన బూట్ కాలుతో తనను తన్నాడు. శామ్యూయల్ మోరిస్ క్రింద పడిపోయి అక్కడే మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా, నేను అమెరికా దేశానికి వెళ్ళాలి, దయచేసి నాకు సహాయం చేయి అని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు ఆ క్యాప్టెన్ లోపలికి వెళ్ళి చూసేసరికి ఇద్దరు ఆ యొక్క ఆ షిప్లో పనిచేసే ఇద్దరు తప్పించుకొని పారిపోయారు. స్లేవ్స్ ఉండేవాళ్ళు, బానిసలుగా వాళ్ళు పనిచేసే వాళ్ళు తప్పించుకొని పారిపోతే ఇతని దగ్గరకు వచ్చి, మరి బోట్లో పని ఉంది చేస్తావా, అమెరికా వెళుతుంది బోట్ అని చెప్పాడు. చేస్తాను సార్ అని చెప్పి ఆ బోట్లో పనికి కుదిరి అమెరికా దేశానికి వెళ్ళాడు. నేను ఆ బయోగ్రఫీ అంతా చెప్పను, కానీ ఒక మాటలో చెప్పాలంటే ఒక నల్ల జాతికి చెందిన వ్యక్తి అమెరికా దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శామ్యూయల్ మోరిస్కున్నటువంటి ఒక గొప్ప కృప ఏమిటంటే ప్రార్థన చేయటం. అంతే, తనకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేసేవాడు. ఎప్పుడు సమయం దొరికితే ప్రయాణం చేస్తున్నా, గుర్రబండిలో ప్రయాణం చేస్తున్నా మోకరించి ప్రార్థన చేయడం ఎంత గొప్ప సంగతో కదా. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క పిల్లలుగా, దేవుని యొక్క దాసులుగా, ఇతను ఒక మిషనరీగా దేవుని యొక్క సువార్తను అమెరికా దేశానికి తీసుకువెళ్ళాడు. అమెరికా నుంచి సువార్త చేయడానికి అనేక ప్రాంతాలకు వెళుతూ ఉంటే ఆఫ్రికా దేశం నుండి ఒక మెసెంజర్గా, ఒక దూతగా దేవుని యొక్క సువార్తను మోసుకొని శామ్యూయల్ మోరిస్ వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐ డోంట్ నో మీలో ఎంతమందిని దేవుడు లేవనెత్తుతాడో తెలియదు, ఎంతమందిని దేవుడు తన పనిలో వాడుకుంటాడో తెలియదు. అందరూ సేవకులు అవ్వాలి, సేవకులు అంటే అవ్వాలని రూల్ ఏం లేదు. దేవుడు ఏ ఉద్యోగంలో నిన్ను పెడితే ఆ ఉద్యోగ స్థలమే నీ మిషన్ ఫీల్డ్. ఆ ప్రాంతంలో నువ్వు సాక్షిగా మారొచ్చు, ఆ ప్రదేశంలో నీవు దేవుని యొక్క సువార్తను మోయొచ్చు, ఆ ప్రాంతంలో దేవుని యొక్క వాక్య పరిచర్య చేయొచ్చు, అనేకులని దేవుని కొరకు బలపరచడం కొరకు, దేవుని వైపు త్రిప్పడానికి ఒక సాధనముగా నీవు పని చేయవచ్చు అన్న మాటను దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. ఇశ్రాయేలులకి మెసెంజర్గా దేవుడు ఆనాడు యెషయాని ఏర్పాటు చేసుకున్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఎవరిని పంపేదును అన్నప్పుడు యెషయా అంటాడు, నేను వెళతాను అంటాడు. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ, తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే నా కన్నులు నిన్ను చూసినవి అని జ్ఞాపకం చేసి ఇర్మియాని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నెంబర్ 4, 4వ సత్యం ఏమిటంటే అక్కడే జ్ఞాపకం చేస్తూ 25వ వచనంలోనే నా అవసరమునకు ఉపచరించిన వాడు అని రాయబడి ఉంది. He was like, he was the man of hospitality, helping Paul. పౌలు గారు పిల్లరా దేవుని యొక్క పరిచర్యలో ఉన్నప్పుడు ఇంతకుముందు చెప్పినట్లుగా ఆ చేతులని ఆదుకున్నాడు. పౌలు గారి యొక్క అక్కరలలో, అవసరతలలో తనకు తోడుగా నిలిచి పౌలు గారిని బలపరిచి, పౌలు గారు కొరకు, పౌలు గారు ఆ స్వార్థ పని చేస్తున్నప్పుడు పిల్లరా పౌలు గారి యొక్క అక్కరలలో తోడుగా నిలిచాడు అన్న మాటను దేవుని ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో పౌలు గారు అంటాడు, నాకు సమస్తమును సమృద్ధిగా నేను కలిగి ఉన్నాను అంటాడు. అంత మాత్రమే కాదు, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాల్లో అద్భుతమైన మాట చెప్పబడింది. ఏమిటంటే మనము ఒకరికి ఒకరు సహకారులమై ఉపచారం చేసే వారమై ఉండాలి అనే మాటను జ్ఞాపకం చేస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఆ మాటను మనము చూడగలుగుతాము అన్న మాటను దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. సో ఈ యొక్క ఎఫ్రదోతు చేసిన 4వ పని ఏమిటంటే అతడు ఉపచారం చేశాడు, పరిచర్య చేశాడు, తోడుగా నిలిచాడు. నెంబర్ 5, 5వ సత్యం ఏమిటంటే అక్కడే జ్ఞాపకం చేస్తాను, నేను ముగించేస్తాను, సమయము
ఇంకొక 10 నిమిషాలు ఉన్నది కాబట్టి నేను మిగిలిన విషయాలు జ్ఞాపకం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 29వ వచనాన్ని చూడండి దయచేసి. 29వ వచనం ప్లీజ్. మీ ఉపరిచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. సో ఎఫ్రదోతు ఎటువంటి వాడయ్యా అంటే దేవుని పని కొరకు తన ప్రాణాన్ని సైతం లక్ష్య పెట్టలేదు. ఇట్ డజంట్ కేర్ అబౌట్ హిమ్సెల్ఫ్. దేవుని కొరకు ఏదో ఒకటి తలపెట్టాలి. దేవుని యొక్క పరిచర్యలో జ్ఞాపకాలలో ఉండిపోవాలి. ఇప్పుడు ఎవరు బిడలారా, దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. ఇంతకుముందు నేను జ్ఞాపకం చేసినట్లు మీరు దేవుని పని చేస్తే దేవుడు మీ పని చేస్తాడు. దేవుని కొరకు నువ్వు ప్రతిష్ఠించుకొని దేవుని కొరకు నువ్వు జీవించగలిగితే, దేవుని కొరకు నమ్మకంగా బ్రతకగలిగితే, దేవుని కొరకు యథార్థంగా బ్రతకగలిగితే నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టడం. యోసేపు జీవితాన్ని గురించి అనేక పర్యాయములు మనం ధ్యానించుంటాం. యోసేపు అంతా కలిసి 110 సంవత్సరాలు బ్రతికాడు. 110 సంవత్సరాలు బ్రతికాడు. బాల్యం అంతా కూడా ఆరానులో నివసించాడు 8 సంవత్సరాలు. 9 సంవత్సరాలు అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. అక్కడి నుంచి బయలుదేరి వచ్చినాక కానాను ప్రాంతంలో ఒక 9 సంవత్సరాలు బ్రతికాడు. 17వ ఏట అన్నల చేత కొట్టబడి, తమ్ముళ్ళు ఇటు చూడాలి, ఏం కాదు, వాళ్ళందరూ వస్తుంటారు పోతుంటారు, ఎవరో ఒకళ్ళు చూసుకుంటారు వాళ్ళని, రైట్. సో అయితే 17వ ఏట అన్నల చేత కొట్టబడి వృంతలో పడవేయబడ్డాడు. దేవుడేమో యోసేపుకు ఒక అద్భుతమైన కళనిచ్చాడు. అద్భుతమైన కళనిచ్చాడు. తన కళలు చెదరగొట్టారు వారు అన్నదమ్ములే. అన్నదమ్ములకి అసూయ పుట్టింది. అన్నదమ్ములే తన కళలు చెదరగొట్టారు. వారు అన్నదమ్ములు అంటారు, ఇదిగో కళలు కన్నువాడు వచ్చుచున్నాడు, వాడిని కొట్టి చంపివేద్దాం, వాడి కళలు ఏమవుతాయో అంటారు. దేవుడు ఉద్దేశించిన ప్రణాళిక నెరవేర్చబడకుండా అడ్డుపడడానికి సొంత వారే అడ్డంగా నిలిచారు. అక్కడి నుంచి యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడడం, ఐగుప్తు దేశంలో 13 సంవత్సరాలు జైల్లో ఉండడం, ఇదంతా ప్రక్రియ జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు యోసేపుని విడిచిపెట్టలే. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను సంఘంతో, దేవుడు ఒకసారి వాగ్దానం చేశాడంటే రాజులు ఎదురొచ్చినా, రాజ్యాలు ఎదురొచ్చినా, ఎర్ర సముద్రం ఎదురుగా నిలిచినా, ఎరుకో గోడలు ఎదురుగా నిలిచినా తుత్తునిల్లుగా చేసి తన వాగ్దానమును నెరవేర్చే దేవుడు నా దేవుడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెబుదాం. దేవుని పిల్లలుగా పిల్లరా, దేవుని కొరకు నువ్వు బ్రతికినప్పుడు, దేవుని కొరకు దేనినైనా నువ్వు లక్ష్య పెట్టక దేవుని కొరకు జీవించగలిగినప్పుడు పిల్లరా, దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 39వ వచనం అంటాడు, తన ప్రాణమును దక్కించుకొని కోరిన వాడు దానిని పోగొట్టుకుంటాడు. ప్రభు కొరకు పిల్లరా, దేనినైనా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడు వాడు 2 తప్పక పొందుకుంటాడు అన్న సంగతిని మర్చిపోకూడదు. నెంబర్ 6, 6వ సత్యం ఏమిటంటే ద మ్యాన్ ఆఫ్ ఎఫ్రదోత్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనా పరుడు అన్న మాటలో ఎటువంటి సందేహం లేదు. ఇందాకే కొలస్సీలకు రాసిన పత్రికలో మనం చదివాం. ఆ కొలస్సీ పత్రికలో జ్ఞాపకం చేస్తూ అతడు ప్రార్థనా పరుడు అని చెబుతూ లేఖన భాగంలో స్పష్టంగా తెలియచేయబడింది అని చెప్పడంలో సందేహం లేదు. ఒకసారి 4వ అధ్యాయము కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. 12వ వచనాన్ని, మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులు, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణత నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలెనని మీ కొరకు తన ప్రార్థనలో ఏం చేస్తున్నాడు? పోరాడుచూ ఉన్నాడు. యంగ్ మ్యాన్ ఈజ్ ప్రేయింగ్. యంగ్ మ్యాన్ ఈజ్ ప్రేయింగ్. ఒక యవనస్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒక సంఘంలో ఒక యవనస్తుడు ఉండేవాడు. పాస్టర్ గారిని కలిసేవాడు కాదు, ఆరాధనకు వచ్చేవాడు. ఆరాధన అయిపోయినండి అందరూ వెళ్ళిపోతా ఉంటే ఈ బలిపీఠం మీదకు వచ్చి మోకరించి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసి ఆ బలిపీఠం మీద తన తలను ఆనించి దేవునితో మాట్లాడి వెళ్ళిపోయేవాడు. అతడు వచ్చిన ప్రతిసారి చెప్పే మాట ఏమిటంటే, ఇదిగో దేవా నేను నీ సన్నిధికి వచ్చానయ్యా అని చెప్పి వెళ్ళిపోయేవాడు. అంతే. ఒక రోజున ఉన్నట్టుండి 1 సంవత్సరం పాటు అలా చేస్తూ వచ్చాడు. ఒక రోజున ఉన్నట్టు ఉండి అతను మందిరంలో కనపడలేదు.
సేవకుడికి సంఘ పెద్దలుండి పలానా తమ్ముడు తప్పక క్రమంగా వస్తాడు, తప్పక అందరూ వెళ్ళిపోతూ ఉంటే తమ్ముడు ఏమో బలిపీఠం దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకొని అందరికంటే ముందు వస్తాడు, అందరికంటే చివరి వెళతాడు. మనలో ఎవరైనటువంటి వారు ఉంటే దేవుడట్టి బిడ్డను దీవించును గాక. ఆమేన్. మా మొదటి సర్వీసు 6 గంటలకి ప్రారంభం అవుతుంది. మా టీం అంతా కూడా దాదాపు ఒక 20 మంది ఉంటాం. ఈ టీం అంతా కూడా 5 గంటలకు మందిరంలో ఉంటుంది. ఆరాధన ఎన్నింటికి? 6 గంటలకి. మొదటి ఆరాధన అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ మందిరంలోనే ఉంటుంది. అది అయిపోయిన తర్వాత రెండవ ఆరాధనలో ఉండి వాళ్ళకి వెళ్ళాలి అనిపిస్తే మధ్యాహ్నం ఆరాధన అయిపోయినాక ఇంటికి వెళ్తారు. అందరికంటే ముందు వచ్చి అందరికంటే లాస్ట్ వెళ్ళే బ్యాచ్ ఇదే. వీళ్ళు అన్నిటినీ పరిశీలన చేస్తూ ఉంటాను. నేను దేవుని మహాకృప వలన ప్రారంభ దినాల్లో ప్రయాసపడ్డాను, కానీ ఇప్పుడు ప్రయాసలే చాలా బాధ్యత కలిగి పనిచేస్తారు. పలానా దగ్గర ఇది లేదు అని వాళ్ళకి తెలిస్తే అసలు ఆలోచనే ఉండదు. దానికి కావలసిన వాటిని సిద్ధపరుస్తారు. ప్రభు మహాకృప వలన మా సంఘానికి ఒక 310 బ్రాంచులు ఉన్నాయి. 300 మంది 10 సేవకులు పనిచేస్తూ ఉన్నారు. ఆశ్చర్యమైన విషయం చెప్తా, ఈ సంఘాలలో సేవ చేస్తున్న వారికి ఒక 100 మంది సేవకుల కన్నా 100 మంది సేవకు కొద్దిగా సపోర్ట్ ఇస్తాం. ఒక 1500 2000 అట్లా ఇస్తాం. 100 మంది సేవకులకి మా సంఘంలో ఒక్క యవనస్తుడు సపోర్ట్ చేస్తాడు, ఒక్కడే. వయసు 24 సంవత్సరాలు ఉంటుంది. ఎంత ఉంటుంది వయసు? ఆడి దశమా భాగం అది. నువ్వు అర్థం చేసుకో, జీతం ఎంతో. ఆ తమ్ముడు జీతం ఎంతో అర్థం చేసుకో. ఆ తమ్ముడుకున్న కమిట్మెంట్ ఏమిటో తెలుసా? నాకు వచ్చినది నేను దేవునికి ఇచ్చినాకే ఖర్చు పెడతా. నాకు వచ్చింది దేవునికి ఇచ్చిన తర్వాతే ఖర్చు పెడతా. ఈ రోజు వరకు కూడా అద్భుతంగా ఆ పరిచయం జరిగిస్తా. ఇంకొక విచిత్రం తెలుసా? మనలో ఎవరైనా ఏదైనా చేస్తే 10 సార్లు నలుగురికి చెప్పుకుంటాం. ఇంతవరకు యవనస్తుల్లో వాడి పక్కన కూర్చునే వాళ్ళకే ఎవరికి తెలియదు అతను చేస్తున్నాడన్న సంగతి. ఈ రోజు వరకు కూడా నేను చెప్పలే. గడిచిన 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి దగ్గర చేస్తా ఉన్నాడు. ఈనాడు ఎవరికి తను చెప్పుకోలే, నన్ను కూడా చెప్పొద్దు అన్నాడు. మీరు చెప్పొద్దు అన్నది తెలియొద్దు, తెలిస్తే దేవుని యొద్ద నుండి బహుమానం పోద్ది, దయచేసి వద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు. బట్ కానీ దేవుడు తనని విడిచిపెట్టల. తన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు అనేకం ఉన్నాయి. మరొకసారి నేను మీతో పంచుకుంటా. అయితే యవనస్తుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు రాకపోయేసరికి పాస్టర్ గారు విజిట్ చేయడానికి వెళ్ళాడు. అర్థమైంది ఏమిటంటే అతను సిక్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడని. పాస్టర్ గారు వీళ్ళందరూ వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళి డాక్టర్ గారిని కలిశారు. పలానా బ్రదరు తమ్ముడు ఉన్నాడా మీ హాస్పిటల్ అంటే ఉన్నాడండి. అతను హాస్పిటల్ అడ్మిట్ అయినప్పటి నుండి హాస్పిటల్ యొక్క వాతావరణం అంతా మారిపోయిందండి. హాస్పిటల్లో పరిస్థితులు అది మారిపోయాయి. హాస్పిటల్లో దుఃఖం లేదు, ఏడ్చేవాడు లేడు. అసలు ఎక్కడ చూసినా అందరూ ఆరోగ్యం బాగుపడి వెళ్ళిపోతున్నారు. ఇతను అడ్మిట్ అయ్యాడో లేదు, ఇతను హాస్పిటల్కి వచ్చాడో లేదో, మిగిలిన హాస్పిటల్ ఖాళీ అయిపోతుందండి అన్నాడు డాక్టర్ గారు. అని సంతోషంగా, అతను క్రైస్తవుడే, సంతోషమే కదండి. హాస్పిటల్లో పేషెంట్స్ లేకుండా ఉంటే వ్యాపారం దెబ్బతింటుందేమో కానీ ఆరోగ్యంగా ఉండడం మంచిది అని అంటా ఉన్నాడు. సరే అతని దగ్గరికి వెళ్ళి కలిసి పాస్టర్ గారు అతని కొరకు ప్రార్థన చేసి, తమ్ముడు ఏంటి దీనికి కారణం ఏమిటి అని అడిగితే అతను చెప్పిన మాట ఏంటంటే, పాస్టర్ గారు నేను అనాథని, నాకెవరు లేరు. మా తల్లిదండ్రులు ఇద్దరు యాక్సిడెంట్లో మరణించారు. నేను ఒంటరివాడిని, నాకు ఎవరు లేరు. అందుకే నేను దేవుని సన్నిధికి వచ్చి యేసయ్యతో ప్రతిరోజు చెప్తా, యేసయ్య నాకెవరు లేరు కదా, నువ్వే ఉన్నావు కదా, నీ దగ్గరికి నేను వచ్చానయ్యా. నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు నా దగ్గరకు రా అని చెప్పి నేను చెప్తూ ఉండేవాడిని. ఈరోజు నేను హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు మీకంటే ముందు యేసయ్య నా దగ్గరకు వచ్చాడు అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య నన్ను దర్శించాడు అని చెప్పాడు. కారణం ఏమిటంటే తన ప్రార్థన. ఎవరు బిడలారా, నువ్వు చేసే ప్రార్థన ఎన్నడూ వ్యర్థంగా పోదు. దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అనే సంగతి మర్చిపోకూడదు. చివరిగా లాస్ట్ అండ్ ఫైనల్ ఏమిటంటే, ఇతను గురించి ఎఫ్రదోతును గురించి చెప్పబడినటువంటి అద్భుతమైన మాటలలో చివరి మాట నేను జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చదువుదాం. 7వ వచనం నుండి, ఎఫ్రదోతు అను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటుని చాలు
చాలండి. చివరిగా ఎపఫ్రదోతులో ఉన్నటువంటి అద్భుతమైన గుణం ఏమిటంటే అతడు నమ్మకమైన వాడు. దేవుని స్తోత్రం చేద్దామా. నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకముగా ఉన్నంత కాలం యేసయ్య చేయి విడిచిపెట్టడం. నమ్మకమైన వారికి మేలులు మెండుగా కలుగుతాయి. నమ్మకత్వాన్ని విడిచిపెట్టకూడదు, యథార్థతను విడిచిపెట్టకూడదు. మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా వద్దు. అవసరంలే. ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దేవునికి నమ్మకంగా బ్రతికినప్పుడు పిల్లరా దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. ఎపఫ్రదోతు నమ్మకమైన వాడు. ఆయన సామాన్యమైన యవనస్తుడే. ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. పౌలు గారు సంఘానికి రాస్తూ అంటాడు, ఇతడు చావుకి సిద్ధమయ్యాడు, లేకపోతే మరణానికి దగ్గరగా అయ్యాడు. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆ మాటను అంటాడు. ఆ మాటను చదవండి దయచేసి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఈ మాట చదివి నేను ముగిస్తాను. చూడండి, 27వ వచనం నుండి చదువుదాం. నిజముగా రోగి అయి చావునకు సిద్ధమయ్యుండెను గాని దేవుడు అతనిని కనికరించెను. అతను మాత్రమే కాదు, నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై నన్ను కనికరించాను. ఎంత ప్రేమించాడో పౌలు గారు ఎపఫ్రదోతుని, ఎంత ప్రేమించాడో. నీ ఉన్న సంఘములో నీ సేవకుని చేత ప్రేమించబడే బిడ్డవుగా ఉందువుగాక. నీ కష్టం వచ్చిందంటే సేవకుడు కళ్ళలో నీళ్లు రావాలా. సేవకుడికి తలనొప్పి తెచ్చే వాళ్ళంగా ఉండకూడదు. కొంతమంది హెడేక్ తెచ్చే వాళ్ళగా ఉంటారు. సంఘాలలో పిఎస్ స్వామి గారు మీ దగ్గరకు వచ్చారు కదన్నా, ఆయన ఈ మాట చెప్పాడు ఒకసారి. మందిరాల్లో ఎట్లా తయారైందంటే భయంకరమైన పరిస్థితి తయారైంది. ఓ రోజు వాక్యం చెప్తున్నాడు. అట్లా ఒకడు ఒక చిట్టి రాసి పాస్ చేయాలి. ఎవరికి? ఆడపిల్లలకి పాస్ చేయాలి. ఆడు చిట్టి తీసుకున్నాడు. ఎవరికి అలా తెలియక తీసుకుపోయి పిఎస్ స్వామి గారికి ఇచ్చాడు. వాక్యం చెబుతుంటే చిట్టి రాసిచ్చాడు. అది పాస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సైలెంట్గా. వీడు చిట్టి వస్తా ఉంది, వెనకాల నుంచి వస్తా ఉంది చిట్టి. వీడు ఎవరికి అలా తెలియక దాని మీద ఏం పేరు లేదు తీసుకుపోయి స్వామి గారికి డైరెక్ట్గా ఇచ్చాడు చేతులు. ఆయన చూశాడు. అందులో ఏమనుందో తెలుసా? ఒరే ఆ అమ్మాయి ఇంకా రాలేదేంట్రా? ఎవరు? దాని వెనకాల మళ్ళీ రిప్లై కూడా ఉంది. ఒరే నువ్వు చూడలేదా ఈరోజు పింక్ ఎవరు లేరుగా, పింక్ కలర్ చున్నీ వేసుకుని వచ్చింది, నువ్వు గమనించలేదా? ఎక్కడ జరుగుతుంది సంభాషణ? అయ్యో చాలా ప్రమాదం పిల్లారా. నేను ముందే చెప్పాను, సంఘానికి మన వల్ల మేలు కలగకపోయినా పర్వాలేదు, కానీ మన వల్ల అపకీర్తి రాకూడదు. ప్రియ చెల్లెళ్ళు, ప్రియ తమ్ముళ్ళు, దేవుని మందిరములో ఉన్నంత కాలం జాగ్రత్తగా బ్రతకాలి. మన తల్లిదండ్రులు మనల్ని దేవుని మందిరానికి పంపుతున్నారంటే ఇది మన బ్రతుకులను మార్చే స్థలమని, పాడు చేసుకునే స్థలమని కాదు. అదవుతుందా? దేవుని యొక్క మందిరములో నమ్మకమైన వారుగా మన పవిత్రతను కాపాడుకొని దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని యొక్క పరిచర్యలో పాలి భాగస్థులుగా ఉందరుగాక. ఆమేన్. తలలో ఉంచుదాం. చిన్న మాట ప్రార్థన చేస్తాను. అందరం ఒకసారి తలలో ఉంచుదామా ప్లీజ్. ఈ రాత్రి వేళలో పిల్లారా, కూడి ఉన్న వారిలో ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఉంటే ఇది మిక్కిలి అనుకూల సమయం. This is the day that the Lord has made. Dear brothers and sisters, this may be final day sometime in our life. We don't know how long we are going to live in this world. We don't know when we are going to end our life into this world. ఈ లోకముని విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళాలో తెలియదు. యవ్వన ప్రాయం బహు ప్రాముఖ్యమైనది. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా ఇంకా యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించకపోతే ఇది మిక్కిలి అనుకూల సమయం. యేసుక్రీస్తు ప్రభువారు నీ నా పాపముల కొరకు కలువరి శిలువలో మరణించాడు. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణమును ధారపోసాడు. పిల్లారా, తన యవ్వన రక్తాన్ని చిందించాడు. రక్షించబడాలంటే యాగాలు చేయనక్కర్లేదు, యజ్ఞాలు చేయనక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభు అని మీ నోటితో ఒప్పుకొని ఆయన మీ పాపముల కొరకు కలువరి శిలువలో మరణించాడని విశ్వసించి ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడని నీ హృదయంలో నమ్మిన యెడల నువ్వు రక్షించబడతావు అని రాయబడి ఉంది. ఈ రాత్రి వేళలో ఎవరైనా ఉన్నారా యేసు ప్రభుని
సొంత రక్షకుడిగా అంగీకరించవలసిన వారు. ఒకవేళ ఆలస్యం చేస్తున్నావేమో, ఇంకా నా జీవితంలో చాలా సమయం ఉంది, నేను ప్రభువు నమ్ముకోవడం ఇప్పుడే కాదు, కొంతకాలం ఆగినాక నమ్ముకుంటాను, నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అనుకున్నావేమో. యవనస్తులారా, we don't know, మనకు తెలియదు మన జీవితం దినములు ఎన్నో, దేవునికి తెలుసు. ఒకవేళ ఈ రాత్రి వేళలో యేసయ్యని నేను నమ్మాలనుకుంటున్నాను, యేసయ్య నా హృదయంలోనికి రాత్రి వేళలో